ఎందుకంటే పాకిస్తాన్ ఎజెండా ఏంటి? ఇండియాను మతపరంగా విడగొట్టాలి. ఇండియాను మతపరంగా విడగొడితేనే తన రెండు దేశాల సిద్ధాంతం, టూ నేషన్ థియరీ లెజిటిమైజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఇండియాలో ఉండే కొంతమంది విద్వేషాన్ని రెచ్చగొడుతూ దీనికి ఊతాన్నిస్తున్నారు. మీకు లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ నార్వాల్, ఆయన 26 ఏళ్ళ సైనిక అధికారి, పెళ్ళయి హనీమూన్కు పహల్గాంకి వస్తే తీవ్రవాదులు ఆయన మతం పేరు అడిగి చంపేశారు. ఆయన సతీమణి పాప హిమాన్సి అని ఆ చిన్నమ్మాయి, ఆమె ఇంకా ఆ గాజులు ఆమె వేషధారణ చూస్తే కొత్త పెళ్లి కూతురులా కనబడుతుంది. ఆ ఫోటో చూసాం. ఆమె ఒక అప్పీల్ చేసింది, దీన్ని మీరు మతం కోణంలో విద్వేషాన్ని రెచ్చగొట్టకండి, కశ్మీరీలపై విద్వేషాన్ని రెచ్చగొట్టకండి అని పిలిపించింది. అంతే. ఆమె చేసిన తప్పు అనుకుంటా, అది వాళ్ళ కొంతమంది దృష్టిలో. అది ఆమె ఏమన్నది, శాంతియుతంగా ఉందాం, దేశాన్ని ఐక్యంగా ఉంచుదామంటే ఆమె పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. పాపం భర్తను కోల్పోయారు ఆ చిన్న వయసులో అనే సింపతి, మానవత్వం కూడా ఉండదు ఆ మనుషులకు. ఆమె పైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఎంత దూరం? ఓకే, ఆమె అభిప్రాయం మీకు నచ్చకపోతే అంగీకరించకండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా రెస్పాండ్ అయింది. సో ఇలాంటి విద్వేష చర్యల వల్ల శత్రువు లాభపడతాడు. మీకు ఇలాంటి విద్వేష చర్యలు ఎప్పుడు కూడా ప్రత్యర్థులకు ఉపయోగపడుతుంది. అందువల్ల దేశంలో విద్వేషాగ్ని రగలకుండా దేశం యునైటెడ్గా, పొలిటికల్లీ యునైటెడ్, సోషల్లీ యునైటెడ్. ఇవాళ మన ఏకైక శత్రువు ప్రతి భారతీయునికి పాకిస్తాన్ శత్రువు. ప్రతి భారతీయునికి పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు శత్రువు. ఈ ఫోకస్ పోకుండా పాకిస్తాన్కు ఉపయోగపడేలా మన చర్యలు ఉండకూడదు. సమాజం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. సో అందువల్ల ఒక దశ దాటి భావోద్వేగాలను రెచ్చగొట్టి పాకిస్తాన్ చేయలేని పని మనం చేసుకోవద్దు. పాకిస్తాన్ భారతదేశంలో రక్తాన్ని చిందించలేకపోతుంది పూర్తిగా. ఒక 26 మందిని పొట్టన పెట్టుకుంది, కానీ నిరంతర రక్తపాతం పాకిస్తాన్ కోరుకుంటోంది. అది పాకిస్తాన్ చేయలేని పనిని మన దేశంలో కొంతమంది విద్వేషాన్ని రగిలించి చేస్తే ఆనందపడేది పాకిస్తాన్ కదా. అందువల్ల ఇండియా సొసైటీ షుడ్ బి యునైటెడ్. శత్రువు పైన ఏకోన్ముఖమైన పోరాటం చేయాలి. 4వది డిప్లొమాటిక్ అగ్రెసివ్గా అఫెన్సివ్. అందువల్ల ఇండియా చేయాల్సిన 4వ పని ఏంటంటే దౌత్యపరమైన చర్య పెద్దది. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. ఆల్రెడీ ఈ మిడ్నైట్ దాడుల తర్వాత ఇండియా ఈజ్ స్పీకింగ్ టు ఆల్ ద నేషన్. ఆ మాటకు వస్తే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతనే మొదలైంది. మనం G20 రాయబారులతో ఫారిన్ మినిస్టర్ మాట్లాడారు, ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఈ డిప్లొమాటిక్ అఫెన్సివ్, ఎందుకంటే ప్రపంచము ఎలా స్పందిస్తుంది దీనికి? ప్రపంచం ఆందోళన ఏంటంటే ఇది ఎస్కలేట్ కాకూడదు, 2 అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు కనుక ఇది అనుయుద్ధంగా పరిణమించకూడదు అని. సో అందువల్ల ప్రపంచాన్ని మనము ఒక రకంగా ఎడ్యుకేట్ చేయాలి. సో వీ నీడ్ పార్ట్నర్స్, నాట్ ప్రీచర్స్ అండ్ ఫారిన్ మినిస్టర్ అన్నట్లు వీ షుడ్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ పార్ట్నర్స్. గ్లోబల్ డిప్లొమాటిక్ అఫెన్సివ్ ద్వారా ప్రపంచాన్ని మన వైపు ఉండేలా చూసుకోవాలి. 5వది కౌంటర్ ద పాకిస్తాన్ ప్రాపగండా వార్. పాకిస్తాన్ ఒక భయంకరమైన ప్రాపగండా వార్ మొదలుపెట్టింది. అసలు ఏమీ జరగలేదని మొదలన్నది, అసలు మేమే ఒక 5 పట్టు, ఇలా చాలా చెప్తుంటారు. గ్లోబల్గా కూడా పాక్ ప్రాపగండా వార్, ఇదేదో విక్టిమ్గా దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రకటించి మాపై భారతదేశం యుద్ధం చేసింది, మాపై భారతదేశం దాడి చేసింది అని మేము అమాయకులం అని ఒక వాదన పాకిస్తాన్ చేస్తుంటాం. ఇది నాన్ స్టేట్ యాక్టర్, మేము కూడా టెర్రరిజం బాధితులము. ఇది ఈ ప్రాపగండా వార్ను మనం కౌంటర్ చేయాలి. 5వది. 6వది నాన్ మిలిటరీ స్ట్రైక్. ఇది నాన్ మిలిటరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ అది మొదలు పెట్టాం. ఎకనామిక్ ఐసోలేషన్ ఆఫ్ పాకిస్తాన్, దాన్ని ఇంటెన్సిఫై చేయాలి. ఆల్రెడీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం. IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ రాకుండా IMFలో ఒత్తిడి తెస్తున్నాం. మనకి ఎక్కడున్న అవకాశం ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టెర్రర్ ఫైనాన్సింగ్ విషయంలో పాకిస్తాన్ ఒక కన్నేసి పెట్టింది. సో దీన్ని గ్రే లిస్ట్లో ప్రకటించండి, బ్లాక్ లిస్ట్లో ప్రకటించండి, అక్కడ ఒత్తిడి తెస్తున్నాం. పాకిస్తాన్తో ట్రేడ్ ఆపేశాం. ఇప్పుడు పాకిస్తాన్ 3rd కంట్రీ ద్వారా ఇండియాకు పంపించాల్సిన వస్తువులను చూస్తుంది, దాన్ని కూడా ఆపడం. సో ఈ రకంగా పాకిస్తాన్ 6వది ఏంటంటే పాకిస్తాన్ ఎకనామిక్ ఐసోలేషన్, డిప్లొమాటిక్ ఐసోలేషనే కాకుండా
ఎకనామిక్ ఐసోలేషన్ అనేది 6వది. 7వది స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్. అంటే పాకిస్తాన్ వెంటనే రియాక్ట్ అవుతుందా, తర్వాత రియాక్ట్ అవుతుందా చెప్పలేం. అందువల్ల ఏమరపాటుకు ఉదాసీనతకు అవకాశం లేదు. సో కంప్లీట్ స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్లో ఇండియా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో మన ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ యుద్ధ సంసిద్ధతలో ఉంటుంది. యుద్ధ సంసిద్ధతలో ఉంటూ తన ఏ క్షణమైనా పాకిస్తాన్ నుంచి జరిపే దుర్మార్గాన్ని ఉంటుంది. పాకిస్తానే కాదు, పాకిస్తాన్కు బంగ్లాదేశ్ కూడా తోడైంది ఇప్పుడు. సో అటువైపు నుంచి కూడా చొరబాటు ఉండొచ్చు, ఎందుకంటే పాక్ అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉంది కనుక. సో అందువల్ల మనం అన్ని రకాలుగా స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ. అంటే శత్రువు ఎప్పుడు కూడా కాట్ బై సర్ప్రైజ్ అంటారు, మన ఏమరపాట్లు ఉన్నప్పుడు కొట్టేస్తాడు. సో అందువల్ల ఆ స్టేట్ ఆఫ్ మిలిటరీ ప్రిపేర్నెస్ ఉండాలి. ఇది 7వది. 8వది పాకిస్తాన్ జరిపేటువంటి పాకిస్తాన్ వైఖరికి భారతదేశ వైఖరికి ఒక మౌలికమైన తేడా ఉంది. పాక్ ప్రపంచమే భారత్ వ్యతిరేకతే దాని పని. దానికి ఇంకా వేరే పని లేదు పాకిస్తాన్కి. ఇట్స్ ఏ కంట్రీ విచ్ ఈస్ కంప్లీట్లీ అబ్సెస్డ్ విత్ ఇండియా. ఇంకా ఇండియాను ఎలా నాశనం చేయాలి, ఇండియాకి ఎలా నష్టం చేయాలి, ఇండియాకు ఎలా దెబ్బతీయాలి, ఈ ప్రపంచం తప్ప ఏం లేదు. పాకిస్తాన్ ఆస్పిరేషన్ అనేది ఇండియాను దెబ్బతీయడం. ఇండియా ఆస్పిరేషన్ పాకిస్తాన్ దెబ్బతీయడం కాదు. ఇండియా ఇస్ ఏ రైజింగ్ పవర్. ప్రపంచంలో ఒక బహుళధ్రువ ప్రపంచం, మల్టీ పొలార్ వరల్డ్లో ఒక ప్రామినెంట్ గ్లోబల్ పవర్గా ఎదగాలన్నది ఇండియా యొక్క లక్ష్యం. అందువల్ల మనం పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగానే ఉంటూ వీ షుడ్ నాట్ బి అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. ఇది ఒక పనికిమాల దేశం, దీనికి మాకు లెక్కన మా పని మేము చేసుకుంటాం అని పోయినప్పుడు పాకిస్తాన్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంటి పక్కనతో అటాక్ జరుగుతుంది, ఇంటి పక్కనతో గొడవ జరిగింది అనుకోండి, మన ఇంట్లోనే ఉండి బాధపడుతూ వాళ్ళతో ఇది మాట్లాడుతున్నసేపు వాడు ఇంకెక్కువ ఆనందపడతాడు. లైట్ తీసుకొని నన్ను బండి వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయిన అనుకో, వాడు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అదేంది వాడు నా గురించి ఆలోచిస్తాను కూడా ఆలోచిస్తలేడు అంటే నువ్వు లెక్కన అనాలి, నా జీవితంలో నువ్వు ఒక చిన్న విషయం అన్నట్టు. సో ఇలా పాకిస్తాన్ అనేది ఇండియాకు చిన్న విషయం. ఇదొక ఇరిటెంట్. ఇప్పుడు మన చెవులలో ఈగ ఇటు అటు ఎగురుతుంటుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు స్టూడియోలో ఓ దోమ తిరుగుతుంటే చెవు దగ్గర ఇబ్బంది పెడుతుంది. నేనేం చేయాలి, దోమని ఇలా అనేస్తా, నా పని నేను చేస్తా. కానీ మీరు బ్రేక్ ఇవ్వండి రవిశంకర్, నాకు ఈ దోమతో ఇబ్బంది పెడుతుంది అని అనుకో, దోమ ఆనందపడుతుంది. పాకిస్తాన్ కూడా అంతే. భారతదేశ ఒక అభివృద్ధి ప్రస్థానంలో ఒక ఇరిటెంట్ మాత్రమే అది. అందువల్ల పాకిస్తాన్ షుడ్ లెర్న్ ఇండియాస్ జర్నీ విల్ నాట్ స్టాప్, ఇండియాస్ రైజింగ్ స్టేటస్ విల్ నాట్ స్టాప్ అనేది పాకిస్తాన్కు తెలియజేయాలి. సో అందువల్ల వీ హ్యావ్ ఫుల్ వర్క్ ఎట్ హ్యాండ్. సో ఇవి అన్ని ఫ్రంట్లో పాకిస్తాన్ పైన ఒత్తిడి పెరగాలి. ఎందుకంటే ఇది ఒక్కరోజు పని కాదు, ఒక్క ఈవెంట్ పని కాదు, ఒక్క ఇన్సిడెంట్తో అయ్యేది కాదు. సో దేర్ షుడ్ బి ఏ కాంప్రిహెన్సివ్ అండ్ కంటిన్యూవస్ ఎఫర్ట్. సో ఆ దిశగా భారత ప్రభుత్వము, భారతదేశము పాకిస్తాన్ పైన చర్యలు తీసుకుంటూనే ఉంటుంది, తీసుకోవాలి కూడా.